మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దశాబ్దాల క్రితం పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి లాక్కుంటున్న పరిస్థితి చాలామంది రైతుల కడుపు మంటకు కారణమవుతా ఉంది. దాదాపు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 1041 సర్వే నెంబర్లో దాదాపు 320 పైచులకు రైతులకు సంబంధించిన భూమిని ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరుతో తిరిగి తీసుకోవడానికి సర్వే చేస్తుంది. ఆ సర్వేనే ఇప్పుడు వీళ్ళ ఆగ్రహానికి కారణమవుతుంది. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఉన్నాం. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద తమ భూములను దయచేసి లాక్కోవద్దు, చాలా మంది ఆడపిల్లలకు అది కట్నంగా ఇచ్చాము, సో వాళ్ళ భూమిని లాక్కొని మళ్ళీ తిరిగి మమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి కావద్దంటూ చాలామంది మహిళా రైతులు పురుగుమందు డబ్బాలతో కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. చాలామంది మహిళలు పురుగుమందు డబ్బాలతో దయచేసి మా భూమిని మాకు తిరిగి ఇప్పించాలి, మా భూములను ఆదుకోవద్దంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మహిళలు, వృద్ధ రైతులు, అదేవిధంగా చాలామంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? మీ భూమి ఎంత క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం మీకు గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? 100 సంవత్సరాలు మా నాయనకు వచ్చిండు అడవి. ఆ నుంచి నేను చేసుకుంటున్నా. తంగడి చెట్టు కింద కూర్చోబెట్టి మా నాయన అడవిని కొట్టిండు. అప్పటి నుంచి నేను పెద్ద అయ్యి చేసుకున్నా. ఇప్పుడు కూడా తింటున్నా అంటారు. ఇంద్రమ్మ ఉన్నప్పుడు 3 ఎకరాలు ఉంటే 1/2 ఎకరం మాదిగోళ్ళు పంచి పెట్టిండు. 2 ఎకరాలన్నర ఉంచింది. దాంట్లోకి 1 ఎకరం పోయింది. 1 ఎకరం ఆడపిల్లకి ఇచ్చిన. ఆడపిల్ల కూడా ఏమంటారు, భూమి పోతే మాత్రం నువ్వు వద్దని ఇప్పుడే భూమి పోతవద్దు అని వాడంటుండు. ఏం చేయాలి? మేమే ఎక్కడ పోయి బతకాలా? ఏం చేయాలి చెప్పండి మీరే. ఏమనిపిస్తుంది నీకు? ఇంత చాలా నుంచి నువ్వు వ్యవసాయం చేసుకుంటావు, ఆ భూమిని గవర్నమెంట్కి తీసుకుంటుందంటే ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుందండి? కడుపులో మండిపోతుందండి. కడుపులో మండిపోయి ఎటు పోవాలి? ఏం చేయాలి? మేము ఆ భూమి పోయినాక మేము ఏం చేయం? ఏమన్నా ధైర్యం ఉందా? నాకు ఇల్లు కూడా లేదు ఇవాళ పోయి చూడండి. గుండెల బాధ, కన్నీరై కారుతుంది. కళ్ళుండి ఎటు నడలేకపోతున్నాం. మేము నడలేని పక్షులు అయినాం కదా. ఏం చెప్పుకోవాలి? ఏడుస్తుందా, తూడుతుందా? ఏడ్చుకుంటే ఏం చెప్పాలండి? ఉన్నదే 4 కొడుకులను కన్నాం. అందరికి ఉన్నది అప్పో చేసుకొని ఆ కొద్దిలనే బతుకుదాము, ఆ కొద్దిలనే వండుకొని తిందాం అనుకున్నాం సారు. ఇప్పుడు మా భూమి మా వాళ్ళకి కాకుండా చేయాలంటే ఏంది? అది ఏం పద్ధతి అండి? అది చెప్పండి. ఏం చేసి బతకాలి? ఏం కూలి చేయాలా? ఇప్పుడు ఈ కరుణా సూదులు ఎంచుకొని అయ్యేంచుకొని నడిచే పరిస్థితి లేదు. కూర్చుంటే లేచేది లేదు. ఏం చేయాలండి మా భూమిని తీసుకుంటే? ఎంత భూమి ఉంది నీకు? ఎన్ని ఎకరాలు? 17 కుంటలే ఉందండి. 17 కుంటలే ఉంది. మాకు అదే జీవనాధారం. మాకు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. మేము కాకుండా మా ఏరియా మొత్తం ఎర్రగట్టు, మద్దూర్ హుజూర్ మొత్తం కూడా 1041 నెంబర్ మీద పొలాలు ఉన్నాయి. మొత్తం 300 కుటుంబాలు బతుకుతున్నారు. మరి ఈ 300 కుటుంబాల వాళ్ళు కూడా ఈ పొలం గవర్నమెంట్ తీసుకుంటే మొత్తం రోడ్డును పడాలా? మరి మా లాంటి వాళ్ళకైతే తెచ్చిపెట్టే వాళ్ళు లేరు. ఇంకా మేము మందు దాసి చచ్చిపోవడం తప్పటి ఇంకేమీ లేదు సార్. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది రైతులు ఉన్నారు? అసలు ఏంది మీకు ప్రధానంగా ఏంది మీ ఆవేదన? ఆల్రెడీ తీసుకున్నారా లేకపోతే సర్వే వరకే పరిమితమైంది? వరకే. ఇప్పుడు 3 సార్లు సర్వే చేసిర్రు సార్. వచ్చి 1141 సర్వే నెంబరు, 273 ఎకరాలు సర్వే చేసిర్రు సార్. వారు ఇంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఈ భూమిని మేము తీసుకుంటాము, మీకు నష్టపరిహారం ఇస్తామని కూడా పేపర్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. కానీ రైతులనంతా పిలిపించి రైతులతో చర్చలు జరపలేదు సార్. ఇంతవరకు రైతులతో చర్చలు జరపాలి. మాకు భూమి మాత్రం ఇచ్చే ఉద్దేశం రైతులకు లేదు సార్. రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుంది. దాని మీద ఈరోజు యూరియా దొరకని పరిస్థితిలో కూడా పొద్దున్నే 7 గంటలకల్లా పోయి యూరియా కోసం లైన్లో నిలబడుతున్నాం సార్. ఇన్ని తిప్పలు పడి మేము సాగు చేసుకుంటుంటే మధ్యలో మాకు ఇదేంటి సార్? మరి ఎక్కడ లేదు మీకు ల్యాండ్ ఉన్నది కదా. పాలకీడు అన్నారు, బూరుగడ్డ అన్నారు, మరి అక్కడ చేసుకోవచ్చు కదా. ప్రభుత్వ వాదన ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మళ్ళీ తిరిగి తీసుకుంటాము, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాము. గవర్నమెంట్ ల్యాండ్ నష్టపరిహారం ఇస్తే ఎంత డిమాండ్ చేస్తారు? నష్టపరిహారం వద్దు సార్, మాకు భూమే కావాలి. మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా మాకు వద్దు. నష్టపరిహారం ఇస్తా అన్నా కానీ మేము ఒప్పుకోము. కానీ ఇంకా ముందు ప్రభుత్వం ఎట్లాంటి చర్య తీసుకోకుండా రైతులతో చర్చ జరపకుంటే మాత్రం మేము ఈ నిరసన తీవ్రతరం చేస్తాం సార్. చాలా రోజుకు పిల్లలతో సహా కూడా మేము రోడ్ల మీద కూర్చుంటాం సార్. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు సార్.
సార్ మేము. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వానికి? డిమాండ్ ఏం చేయగలుగుతాం సార్? మీరు రైతులతో చర్చలు జరపాలి కదా సార్. మీరు 3 సార్లు వచ్చారు, సర్వే వరకే చేసుకొని పోతున్నారు. ఈ భూమి మీద ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ రైతులు ఉన్నారని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? అసలు రైతులతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మీరు చర్చలు జరపాలి కదా. చర్చలు జరిపితే డిమాండ్లు అనేవి వస్తాయి. చర్చలు జరపకుండానే మీకై మీరు సర్వే చేసుకొని పోతే రైతుల పరిస్థితి ఏంటి సార్ ఈ రోజు? మేము ఎవరి భూమిలో వాళ్ళే ఉండాలి. 300 మంది కూడా ఏ భూమి ఎవరికి ఇయ్యం. మాకు ఏ భరోసా వద్దు, ఏది వద్దు. మేము ఏది కోరుకోం ప్రభుత్వం నుంచి. మా భూమి మాకుంటే చాలు, మేము అది చేసుకొని బతకగలుగుతాం. మాది మాకు కావాలి సార్. మాకుందే కొద్దిగా 10 కుంటలు 5 కుంటలే. మరి మా పరిస్థితి ఏది? నాకు మొగుడు కూడా లేడు. నాకు ఎవరు ముద్ద పెడతాడు? ఎవరు పెట్టరు ముద్ద? ఇది రైతుల ఆవేదన ఇలా ఉంది. దాదాపు 300 మంది పైగా రైతులు 3 గ్రామాల పరిధిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాకు నష్టపరిహారం వద్దు, ప్రభుత్వం సర్వేని ఆపేయాలి, వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. మరోవైపు పేపర్ ప్రకటనలో చూస్తే కనుక నష్టపరిహారం ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ వీళ్ళకి కొంత ఆందోళన గురి చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు చూస్తే ప్రస్తుతం వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక ఐక్య కమిటీగా ఏర్పడి మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఇంకా తీవ్రతరం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ప్రస్తుతం మనతో పాటు ఉండడానికి, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ పోరాటం ఎప్పటివరకు కొనసాగుతా ఉంది? నేను కొప్పోజు సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ రైతుల యొక్క సమస్య మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ హుజూర్ నగరు, ఎర్రగట్టు, మగ్దూమ్ నగర్కు సంబంధించినటువంటి భూములు 1041 సర్వే నెంబర్ అవి బంచిరాయి ల్యాండ్స్. దాంట్లో 300 కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. 300 కుటుంబాల్లో కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే. అలాంటి రైతులు అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఇచ్చిన రోజుల్లో అవన్నీ కూడా చెట్లు పుట్టలు గట్లుగా ఉన్నటువంటి సంఘటన. అలాంటి భూముల్ని చదును చేసుకొని కట్టలు పోసుకొని వాటికి బావులు మోటార్లు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి సంఘటనలో ఈరోజు అమాంతంగా గవర్నమెంట్ వచ్చి వాటిని అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకుంటామని ఆ సైట్ మీదకి వచ్చి భూములు చూసి ఆ భూముల్ని సర్వే చేయడానికి ఈ 3 రోజుల క్రితం సర్వే బృందం వస్తే వాటిని ఈ చిన్న సన్నకారు 300 కుటుంబాలు కూడా అడ్డుకోవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ 2 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి వారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ భూములపై ఆధారపడి నమ్ముకొని జీవిస్తున్నటువంటి రైతులు ఈ భూముల్ని నమ్ముకొని అప్పులు తెచ్చుకొని బ్యాంకుల నుంచి కానీ అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ భూములు పోతే మేము బ్రతికేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి ఉద్దేశంతో ఇవే ఆడపిల్లలకు కట్నాల మాదిరిగా ఇచ్చుకున్నటువంటి సంఘటనల ఈ భూములు కనుక కోల్పోతే మా ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి మేమంతా కూడా ఇక్కడ మాకు గనక అదే జరిగితే మేము అటు పిల్లలతోటి ఇటు బ్రతకలేక అటు అప్పులు తీర్చలేక సావే శరణ్యంగా ఉన్నటువంటి యొక్క ఉన్నది. కాబట్టి దాన్ని ఇక్కడ పెడతామన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీని ఉపసంహరించుకోవాలని, అది వేరే చోటికి తరలించుకొని పోవాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చిన్న సన్నకారు రైతులమే కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇట్లాగనే కొనసాగించాలని, అలా లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి భవిష్యత్తులో ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘటన. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరుతో ఏదైతే ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఆ 3 గ్రామాల పరిధిలో 1041 సర్వే నెంబర్లో అయితే అంతా కూడా ఈ భూమి రైతులు ఉన్నారో అంత చిన్న సన్నకారు రైతులు చాలామంది తమకున్న కాస్త కూస్త భూమిని ఆడపిల్లలకు వరకట్నంగా ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమ ఆడపిల్లలకు కూడా వాళ్ళ అత్తవారిళ్లలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఏదైతే చేస్తున్న నిర్ణయం ఆలోచనను విరమించుకోవాలి. ఖచ్చితంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని మరో ప్లేస్కు తరలించాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఇంకా మరింత తీవ్రతరం చేస్తామని కూడా ఈ రైతు సంఘం నేతలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది.